దోచిందెంత దాచిందెంత గులాబీ అవినీతి గుట్టు రట్టుపైన ప్రభుత్వం ఫోకస్ 5 ఏళ్లలో భూముల రిజిస్ట్రేషన్లపైన ఆరా రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ నుంచి వివరాల సేకరణ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపైన దృష్టి ఫామ్ హౌస్ ఏర్పాట్లపైన నజర్ రాజకీయ నేతలెవరు ఆఫీసర్లు ఎంతమంది బినామీలను పట్టే పనిలో గవర్నమెంట్ ఉందట వేల మంది వెళ్తారు బినామీలు వేల మంది మీరు ఈ రిజిస్ట్రేషన్లు వీటిపైన నజర్ పెట్టే ముందు ఏవేవైతే ఫోకస్ అయిపోయి బయటికి ఉన్న కొన్ని ఇప్పుడు ఫినిక్స్ లాంటి సంస్థలు వాటి వ్యవహారాల భూముల లెక్క ఉన్నది కదా దాన్ని తేల్చండి ఇవి ఇంటర్నల్గా ఇంకా జరుగుతున్న వాటి మీద తర్వాత ఫోకస్ పెట్టవచ్చు అసలు గవర్నమెంట్ ల్యాండ్లో అయితే కొన్ని వేల ఎకరాల భూములు కథం పట్టించారు మనం కనీసం ఇమాజిన్ కూడా చేయలేం ఓవరాల్ స్టేట్ వైడ్గా 25 ఎకర్ ల్యాండ్కి సంబంధించిన ప్రభుత్వ ప్రైవేట్ భూమి కొల్లగొట్టిరని జీవో తీసుకొచ్చిండు 58-59 అని 59 జీవో కింద దాదాపు ఒక్కో కుటుంబానికి 100 కోట్ల లాభం చేకూర్చిరట అంటే జీవోలు ప్రజల కోసం కాదు తీసుకొచ్చింది కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారని కాంగ్రెస్ పదే ఆరోపించింది పొలిటికల్ లీడర్లతో పాటు బ్యూరోక్రాట్లు వారి బంధువుల పేర్ల మీద విలువైన భూములు రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఆరోపించింది గులాబీ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది 2018 నుంచి 2023 నవంబర్ వరకు జరిగిన భూముల రిజిస్ట్రేషన్లపైన ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది నిజాలు తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఎవరి పేరు మీద ఎన్ని రకాల భూములు ఉన్నాయి ప్రస్తుత మార్కెట్లో వాటి విలువ ఎంత అనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నదట లీడర్ల ఆస్తుల గుట్టు విప్పే ప్లాన్ అట బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండిఏ పరిధిలో సుమారు 10,000 ఎకరాలు గులాబీ లీడర్ల చేతుల్లోకి పోయిందట లెక్క తీస్తే దాదాపు ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 1,00,000 ఎకరాల భూమి ఖతమైపోయి ఉంటుంది